నేను మీ గోదారమ్మాయి కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్. ఈరోజు మనం ఎప్పుడు వంకాయ, ములక్కాడ, బంగాళదుంప కాకుండా ఇలా మనం కలగలుపు కూర 3 కలిపి చేసుకుందామా? మా గోదావరి సైడ్ ఎక్కువ వండేస్తామండి బాబు. చాలా బాగుంటుంది. ఇందులో ఎగ్ వేసుకుంటే అద్దరిపోద్ది అనమాట. ఈరోజు నేను కోడిగుడ్డు వెయ్యట్లేదు. సో నో నాన్ వెజ్, ఓన్లీ వెజ్. మనం ఫస్ట్ ఇలా కళాయి పెట్టుకుని, నాకు ఇది అచ్చొచ్చింది, నాకు అలవాటైంది కూరని టేస్ట్ ఇచ్చి. అంటే కొంతమందికి సెంటిమెంట్స్ ఉంటాయి కదా, అలా నాకు ఈ కళాయి సెంటిమెంట్ అనమాట. సో దీంట్లో ముందు మనం ఆయిల్ వేయం, ఓన్లీ పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేసి నేను తరుగుతానని చెప్పాను కదా, నో చాకు, ఓన్లీ కత్తిపీట తరిగినవి టేస్ట్ ఉంటాయి అన్నమాట, నా ఐడియా. తర్వాత గళ్ళుప్పు కళ్ళుప్పు చాలామంది ఏదో అంటారు కదా సంథింగ్, సో మీ ఇష్టం. సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసుకోండి, రాక్ సాల్ట్, దాని తర్వాత జీలకర్ర, పసుపు హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. వేసుకుని మంచిగా వేయించండి. ఎలా అంటే తిప్పండి, గిర్రె తిప్పేయండి అంతే. ఉల్లిపాయలు దెబ్బకి లోపల ఉన్న వాటర్ అంతా పిండేలా వచ్చేలా బయటకు అంతే. తర్వాత టమాటోస్ ఒక 3 వేసుకోండి. కూరకి టమాటాలు వేయడం వల్ల గ్రేవీగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ ఉంటుంది. మరీ ఎక్కువ వాడితే కిడ్నీలో రాళ్ళు కూడా ఉంటాయి. సో తక్కువ యూజ్ చేయండి, తక్కువగా అంటే వండండి. మరీ రోజు తినేయకుండా అప్పుడప్పుడు ఒక 2 రోజులు పప్పు, ఒకరోజు చారు, ఒకరోజు కర్రీ, ఇలా టమాటా కర్రీ అలా చేసుకోండి. చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మనం ఫస్ట్ వేయగానే ఆ వాటర్ చూసారు ఎలా వస్తుందో, మొత్తం వచ్చేయాలన్నమాట వాటర్ అంతా. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేయండి. వేసి బాగా వేయించండి. వెల్లుల్లి 1 స్పూన్ వేసుకోండి, ఎందుకంటే మనం 3 కూరగాయలు వేస్తున్నాం కాబట్టి. సో ఇది సరిపోతుంది. 1 స్పూన్ వేసుకుని మంచిగా ఆ ఘాటు ఇది పోయేంత వరకు వేయించుకోండి. వేయించుకున్న తర్వాత మనం వంకాయ ముక్కలు చెప్పాను కదా, వంకాయ, బంగాళదుంప, ములక్కాడ మన కలగలుపు కూరకి ఈరోజు మనం వేసుకోవాలన్నమాట. చూసారు కదా, నేను ములక్కాడ కూడా వేస్తున్నా. దాని తర్వాత తిప్పాలి, గిర్ర తిప్పేసుకోండి, పైకి కిందకి తిప్పేసుకోండి. బంగాళదుంప కొంచెం లేట్గా వేసుకోండి, ఎందుకంటే త్వరగా మగ్గిపోతే. సో వేసేసుకుంటే కూరతో పాటు టేస్టీగా ఫ్లేవర్గా ఉంటుందన్నమాట. నేను వేసేసాను. వేసేసి మీడియంలో పెట్టి మంచిగా తిప్పుకోండి. లవ్ యూ నాకు ఈ డైలాగ్ గుర్తొచ్చింది, మామూలుగా చెప్పనమాట. వంకాయ కర్రీ అంటే వంకాయ కర్రీ అని కాదు, ములక్కాడ, వంకాయ, బంగాళదుంప కూర చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఒక ఆమ్లెట్ పక్కన పెట్టుకుని ఈ కూర వేసుకుని ముద్దకి ములక్కాడ తగులుతూ ఉంటే అద్దరిపోతుందన్నమాట. సో దాని తర్వాత మనం కారం వేస్తున్నాం, ఎందుకంటే కారంలో ఈ కూరగాయలు మగ్గాలి. ఈ కూరగాయలకి ఉప్పు కారం బాగా పట్టాలన్నమాట, పసుపు. సో మసాలా పట్టేంత వరకు వేయించండి. కిందకి పైకి తిప్పేయండి అంతే. అలాగా ఎలా అంటే మొత్తం కారం అంతా ముక్కలకు పట్టేయాలండి. ఇది ఇంపార్టెంట్. బాగానే తిప్పుకొని వేసుకుని మంట హై ఫ్లేమ్లో పెట్టుకుని, నేను మ్యాగీ మసాలా వేసాను. కూరగాయలకి మ్యాగీ మసాలా మంచి ఫ్లేవరు, టెక్స్చరు ఇస్తుందన్నమాట. సారీ, తప్పుగా ఏమైనా పలికితే క్షమించండి. కొన్ని స్కిప్ చేయండి అన్నమాట, మాటలు త్వరగా వచ్చేస్తాయి కదా. సో తడబడిన చేసిన ఫస్ట్ టైం కదా, క్షమించేయండి. గోదారమ్మాయి కొదంత యాస అంటే అత్త మాటలు బాగోదని తీయట్లేదండి. పూతంతా వేసేసుకున్న తర్వాత అలా మగ్గబెట్టేయండి. మూతెట్టి తిప్పుతూ ఉండండి. నేను మూత పెట్టి క్లిప్ పెట్టలేదండి, ఓన్లీ క్లిప్ పెట్టా. మూత పెడుతూ తిప్పుతూ ఒక 5 నిమిషాలకు ఒకసారి తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే మనం ములక్కాడ అన్నది ఉడకాలి కూర. సో పెట్టాను మూత, అద్దె లెక్క
తీసేయండి మూత, తిప్పేయండి గరిటతో, అది లెక్క. తర్వాత మళ్ళీ పెట్టేయండి మూత, పెట్టేసేయి. తర్వాత మళ్ళీ మూత తీసేయి, తీయమని చెప్పనా వద్దే, మళ్ళీ తిప్పేయి. గరిటతో చూసారా వాటర్ అంతా ఎట్లా వచ్చిందో, ఆ వాటర్తో మగ్గబెట్టేయి కొంచెం. తర్వాత లైట్గా వాటర్ పోసి దిగిన తర్వాత ఇదంతా మగ్గిపోవాలి. ఎంత మగ్గితే అంత టేస్ట్ ఉంటుంది. సిమ్లోనే మగ్గపెట్టుకోండి బాగా, చాలా బాగుంటుంది. అరగంట మ్యాక్సిమం సిమ్లో ఒక అరగంట ఉంచండి, చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. మనం అన్నీ వేసేసాం కదా, సో ముక్కలకి ఆ మసాలా అది పట్టాలి. మూతట్టేయి. తర్వాత మళ్ళీ మూత తీసేయి, తిప్పేసేయి. కూర రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో కూర వేసుకొని సామరంగా ముద్దకి ములక్కాయ, బంగాళదుంప, వంకాయ తగులుతుంటే నోట్లో అలా వచ్చేస్తుంది అయ్యా. వేసేసుకుని తిప్పేసి కొంచెం వాటర్ పోయండి. మనం ఎందుకు వాటర్ పోయలేదు కదా, మొత్తం పోసేయండి. పోసేసి తిప్పేసేటే, మూతటే మళ్ళీ పెట్టేసేయి. మూత మగ్గని బాగా, ఎంత మగ్గితే అంత బాగుంటుంది. తర్వాత తీసేద్ది. కానీ కూర బాగా మగ్గిన తర్వాత మనం తింటే అదిరిపోతుంది అన్నమాట. సో మన కూర రెడీ అయిపోయింది. నూనె అంతా పైకి తేలింది. సో మనకి చూస్తే తెలిసిపోతుంది కదా, ఉడికిపోయింది అనమాట, మంచిగా అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్. థ్యాంక్ యూ.